బట్టలు మాటతో పెడదామని కింద వేసింది. ఆమె అప్పుడే పోయి కూర్చుంది చూడు. అచ్కి ఏమే బట్టలు మడతాడు మరి చేయమ్మా పని చేయి. మడతాడు మడతపెట్టదు కానీ మామే మడతపెట్టే దగ్గర పోయి కూర్చుంటుంది మంచిగా. ఓయ్ బట్టలు మడతాడు పట్ట పట్ట ఆడొచ్చి మంచిగా అన్నట్టు వచ్చి తయారుగా కూర్చుంటారు కదా మీరు. ఇచ్చిపిలా మరి చెయ్యి అదే మీరు మనిషి పని మనిషి ఒక్క పని చెయ్యండి నాన్న. ఏ ఊకో అచ్కి మడతేటు నాన్న ఒక్కతే చేస్తుంది మడతేటు. నీకు వీటికి రమ్మనిలే బట్టలు మడత పెట్టమన్నా అగ్గ మళ్ళీ గీడికి వచ్చావు బట్టలు మడత పో. మీ లేవా అందులో మీ ఉంటే మడత పెడతావా? నడు పో ఏ రాకియా పో మడత పెట్టుపో బట్టలు మడత పెట్టుపోరా. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అవునండి, అందరూ ఒక కమెంట్ చేస్తున్నారు, అసలు మీ అదృష్టం అండి వాళ్ళు మీ దగ్గర ఉండడము అని అంటున్నారు. ఇదే నాకు అస్సలు అర్థమైతే లేదు. నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా. అయితే వాళ్ళు నా దగ్గర ఉండడం వాళ్ళ అదృష్టమా, లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను ఏమంటున్నారంటే అందరు మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు అదృష్టము అని అంటారు. నేనేమనుకుంటున్నా అంటే నా అటువంటి ఆమె చేతిలో పెరగడం అయితే వాళ్ళ అదృష్టం అని నేను అనుకుంటున్నా. అవునా కాదా మీరు కమెంట్ చేయండి. ఇక నాకు చాలా మంది అబ్బా ఎంత లక్కీ అండి మీరు శారద గారు, ఎంత లక్కీ అండి అదంటే, అయ్యో లక్కీ నేనా వాళ్ళు నార్మల్గా ఇంకెక్కడన్నా ఏ ఇంట్లో పెరుగుతుండేనో ఏమైతుండేనో అసలు ఏమో దేవునికి తెలుసు. కానీ నేనైతే నా వరకైతే నేను గొప్ప అనే అనుకుంటా. ఎందుకంటే నేను వాళ్ళని అంత డెలికేట్గా చూసుకుంటా, అంత జాగ్రత్తగా, అది మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్క వీడియో మీరు చూసి నాకు కమెంట్స్ ఇస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు నా దగ్గర వాళ్ళ లైఫ్ బాగుంటుందా లేకపోతే వాళ్ళు బాగుంటుందా అని అంటే వాళ్ళకి అదృష్టమా నాకు అదృష్టమా అనేది మీరైతే చెప్పండి. నా లైఫ్ అయితే ఏం చేంజ్ కాలేదండి. నేను ఎట్లయితే ఉన్నానో ఫస్ట్ నుండి అది అంతే ఉంది. వీళ్ళని పెంచినంత మాత్రాన ఏదో లైఫ్ చేంజ్ అనేది ఏం లేదు. కానీ కొంచెము మెంటలీగా అనేది కొద్దిగా బాగుంటాము, స్ట్రాంగ్గా ఉంటాం అంతే. అయితే నేనేమనుకుంటా అంటే ఏదైనా బాధలు ఉన్నా మర్చిపోయినట్టు అనిపిస్తుంది అంతే. మర్చిపోతాము కొంచెం వీళ్ళతోని, అది అంతవరకే తప్ప ఏ ఒక అదృష్టము అదని అయితే నేను ఇప్పటివరకు ఏం ఫీల్ కాలేదు. నార్మల్గా నేను ఎట్లయితున్నానో అట్లనే ఉన్నా. అంటే అది ఉన్నది చెప్తున్నా. నేను మాకు దోచిన కాడికి ఆ విధంగా పెంచుతున్నాం. ఇక ఏమో మరి వాళ్ళ లైఫ్ ఇక్కడనే బాగుంది అనుకొని దేవుడు ఇక్కడే చేసిండేమో. కానీ నేనేమనుకుంటా అంటే నా చేతిలో పెరగడం వాళ్ళ అదృష్టమేమో అని చెప్పని నేను అనుకుంటా. మీరు ఏమంటారు, అవునా కాదా అనేది మీరైతే కమెంట్ చేయండి. అది చూడు ఎట్లా చేస్తున్నారు, ఇట్లా బట్టలు వేసుకొని కూర్చోవాలి, వాళ్ళకి ఇష్టము, ఎట్లా ఆడుతున్నారో చూడండి. నేనైతే నాకు ఇప్పటి వరకు ఒక్క దెబ్బ కొట్టలేదు, అసలు కొట్టను కూడా, రావు కూడా నాకు చేతులు. అంటే వేరే వాళ్ళ దగ్గర పోతే మంచిగా చూస్తాను అంటలే, చూడకపోతే రాయమని చెప్తున్నాడు చూడ. వాళ్ళని నేను పిలిచినప్పుడు వాడు ఒక రోజు వచ్చిండా, ఇప్పుడు వచ్చి ఎట్లా అడుగుతున్నాడో చూడండి. వాళ్ళ అవసరం ఉంటే నేను ఏమనుకుంటా అంటే ఇక వేరే వాళ్ళ దగ్గర అంటే అందరూ బాగా చూడరు అని నేను అంటలేను. చూడండి వాళ్ళ ఇంట్లో అయితే వీళ్ళు పోయినుంటే అంటే వీళ్ళ లైఫ్ ఎట్లుంటుండేనో అని అయితే నేను కొంచెం బాధపడతా. ఇక చూడండి ఎట్లా చేస్తారో చూడండి. వాడు వచ్చిండు, వాడేందో వాడు చేసే పాట ఆడిపోయాడు. ఒక రోజు వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పిన చూడు, రారా రారా రాకీగా రారా 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 అంటే రాకీ నా మమ్మీ పిలుస్తుంది పో పోరా, పండుగ అవుతుంది నేను కూర్చుంటే. పో మమ్మీ పిలుస్తుంది పో. అచ్చికి నిలబడుతు పో పో అచ్చికి నిలబడు రాకీ అని వీళ్ళు. అయ్యో పో పిలుస్తుంది పో. ఇట్రా ఇట్రా రారా. అయ్యో మమ్మీ గారు వచ్చినారే, మమ్మీ గారు వచ్చినారే. దయ దయ తల్లి మాయమ్మ 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 మాయమ్మ. రాఖీ అని పిలిస్తే మమ్మీ ఖచ్చితంగా వస్తుంది. జరా మా అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ నమ్మ ఇదే మా అచ్చికి వాళ్ళ అమ్మమ్మ. ఓం తల్లి, ఓమేందమ్మా
ఏముందమ్మా తిననీకి ఏం లేదు నాన్న. ఓం లేదు తల్లి. నీ మమ్మీ అన్నది కదా నీకు రౌడీలో నీ మమ్మీ మమ్మీ చూపి మమ్మీ అన్నది. నువ్వు మమ్మీవే, అందరికి మమ్మీవే. మా స్నూపీ అందరికి మమ్మీయే. మమ్మీ పోస్ట్ అయితే ఎక్కువ తీసేసుకుంది మా స్నూపీ. ఎవరన్నా ఉన్నారో లేరో నాకైతే తెలియదు కానీ అవార్డు ఇస్తే అసలు మదర్స్ డేకి అవార్డు ఇస్తే అయితే మా బంగారు తల్లికే ఇవ్వాల. ఎంతమందికి మమ్మీ బొయ్యలా పాపలు వస్తే ఎంతమందికి మమ్మీ అయిందో నాయమ్మ కదా నాన్న. మమ్మీ బుద్ధులే ఉంటాయి మళ్ళా కూడా ఎంత అసలు ఒక అరిచేటప్పుడే జర జర గట్టిగా అరుస్తుంది అంతే తప్ప ఇక ఉన్నదా అసలు మా స్నూపీ అనేట ఆమె ఇంట్లో ఉందా అనేది మేము గుర్తు చేసుకోవాలి. అంత మంచి బుద్ధులు, ఎంత ముద్దుగా. మళ్ళీ మా స్నూపీకి ముచ్చట బాగా కావాలి. ఎంతసేపు అన్నా సరే ముచ్చట పెడుతుంది కదా నాన్న. మా స్నూపీ తోటి ముచ్చట మీరు వచ్చి పెడతా అంటే పెట్టుండి మంచిగా మాట్లాడుతుంది. మనం మాట్లాడుతుంటాం కదా మధ్యలో వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ మంచిగా ముచ్చట కావాలి. ఎంతసేపు అయినా ఉంటుంది మా స్నూపీ కదా తల్లి. మా స్నూపీకి ముచ్చట ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, ఫుల్ మంచిగా హెల్తీగా ఉంటుంది ఇక పొద్దంతా కదా తల్లి. బంగారు తల్లి అని చెప్తున్నా, నువ్వు బంగారు తల్లివి అని చెప్తున్నా. చూపమ్మా బంగారు తల్లి. మమ్మీ ఎందుకు తింటలేవు నువ్వు? మమ్మీ ఎందుకు తింటలేవు నువ్వు? పొద్దుగాల మమ్మీ ఎందుకు తినలేవమ్మా? పొద్దున మమ్మీ ఎందుకు తినలేవు నాన్న నువ్వు? మమ్మీ ఎందుకు తినలేవు నాన్న? ఎందుకు తినలేవు నాన్న మమ్మ? చెప్తే అంత ఎంతసేపు ఇక చూడు నీ పోతా అనదు ఏమనదు ముచ్చట పెడుతుంటే ఇట్లుంటారు. అందుకే మాకు అంత ఇష్టం అనిపిస్తుంది. ఎక్కడ పోబుద్ది కాదు. అబ్బా పోయేది ఉందా ఇక వీళ్ళని వదిలిపెట్టి పోవాలనా అన్న బాధ అనిపిస్తుంది. కన్నా కొంచెం ఏదన్నా ఒక 2 days 3 days అది ఎవరమైనా ఒకరం ఉంటాము. నేను మా ఆయన ఎక్కడన్నా పోవాలనుకుంటే అబ్బా 2-3 రోజులు వీళ్ళకి అంటే నేను చూసుకున్నంత ఇప్పుడు ఎంత మా కొడుకున్నా కూడా కొంచెం టైం అటు ఇటు అవుతుంది కదా. ఫుడ్ పెట్టాలన్నా చేయాలన్నా నేనైతే టైం టు టైం అనేది పెట్టుకుంటా. ఎంతనే నేను ఎవరికి అనేది ఇది చేయకుండా నా చేతితో నేను పెడితేనే నాకు తృప్తి అనిపిస్తుంది. ఇక పోయే దగ్గరకు వచ్చినప్పుడేమో పోవాల్సి వస్తుంది. పోయే దగ్గరకు వచ్చినప్పుడు పోవాల్సి వస్తుంది కదా ఇక కొన్ని విషయాలల్లో అట్లా ఇక బాధ అనిపిస్తుంది అన్నట్టు. అయితే నేను అనేది నాకు ఆ కమెంట్ అనేది చాలా వరకు వచ్చింది. అయితే వాళ్ళ మీ అదృష్టం అండి, మీరు లక్కీ అండి శారద గారు అది ఇది అని చెప్పానంటే ఇదేంటి నేను ఎందుకు లక్కీ అవుతా? వాళ్ళు నా దగ్గర పెరగడం వాళ్ళ లక్కీయా లేకపోతే వాళ్ళు నా దగ్గర ఉండడం నాకు లక్కీ ఏముంది? నాకైతే ఏం లేదు. నార్మల్గా ఎట్లయితే ఉంటారో అట్లనే అనుకుంటున్నా నేనైతే. మరి దేనికి లక్కీ అని అంటున్నారో ఎందుకు లక్కీయో చెప్పండి మళ్ళీ మీరే చెప్పండి. ఇక వీళ్ళకు సేవ చేసి వీళ్ళకి పొద్దున్నేసి పుణ్యం దొరుకుతుందని చెప్తారు. మూగ జీవాలని సేవ చేసుకుంటే పుణ్యం. దేవుడు అనేటోడు ఉన్నాడు దాని విషయంలో లక్కీ అని పుణ్యము అని అంటే అంటారు కదా. ఇప్పుడు మనం చేసుకుంటే పుణ్యము మన పిల్లలకు వస్తుంది అని, తల్లిదండ్రులు పుణ్యం చేస్తే పుణ్యము పాపం చేసే పాపం మన పిల్లలకే వస్తుంది అని అంటారు కదా. ఏదో ఒక మూలల ఉండకపోదా ఎంతో కొంత వీళ్ళు మన చేతిలో పెరుగుతున్నారు. ఈ రకంగా దేవుడు చూస్తే చాలు అనేది అయితే నేను అనుకుంటా అంతే తప్ప ఏదో వీళ్ళకు మంచి చేస్తేనే నాకు ఏదో పుణ్యం దొరుకుతుంది అని అనేది ఫీల్ కాదు. ఇంకోటి మా మనసు కూడా అట్లాంటిది కాదు, వాళ్ళని బాధ పెట్టేది లేదు అసలు. అట్లాంటి ఒక్క రోజు కూడా ఒక చెంపదెబ్బ వేయను. మా బాబు ఎప్పుడన్నా ఇట్లా గద్దించినట్టు ఇట్లా గట్టిగా బెదిరిస్తేనే నేను ఏంద్రా అని చెప్పానని మా బాబుని కానీ అట్లా బెదిరిస్తే నేను నార్మల్గా గట్టిగా బెదిరిస్తేనే వాళ్ళు హడళ్ళు అంటారు వద్దు అట్లా అనొద్దు అని చెప్పి. ఇక వాడేమో అందరూ ఎవరిదైనా భయం ఉండాలన్నట్టు చేస్తాడు. అంటే నార్మల్గా బెదిరిస్తేనే నేను అట్లా అంటా. నేను కొడతానా ఒక్కరోజు కూడా అస్సలే. కొడితే చేస్తే మీరే చూస్తారు వీడియోలా ఎంత బాగా వస్తే అట్లా కొడితే ఎంత భయపడుకుంటుంటారు. అట్లా ఎవరైనా చేస్తారా? అమ్మో కొడితే దగ్గర కూడా రావు కదా అసలు. దగ్గరికి కాదు, నేను నన్నైనా మా ఆయననైనా మా కొడుకునైనా ఆఖరికి మా బిడ్డే వచ్చినా ఎవరైనా కానీ ఎట్లా చూస్తారు కదా, ఎట్లా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో చూపించామా ఇట్లా పొట్టి నిన్ను కొట్టడానికి వస్తే పొట్టి ఎగరడం అది. మా బ్లాక్ అమ్మనైతే నన్నైతే నా మీద అసలు ఒంటి మీద చెయ్యలేదు. అదైతే 1 million అయిపోయింది. అది 1 million అయిపోయింది. నన్ను కొట్టనియది చేయలేదు. ఇప్పటికీ మా బ్లాక్ వచ్చింది మా ఇంట్లోకి అని అంటే అప్పటి నుండి అంటే ఇంకా గుర్తుంది. అది వాళ్ళ విశ్వాసం అంటారు కదా, పప్పీస్ని పెంచుకుంటే విశ్వాసం తప్పదు అని అంటే మరి ఆమెకి ఏం ప్రేమనో మరి నాకైతే తెలియదు.
కానీ నన్ను మాత్రం ఎవ్వరిని అననీయది. ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది కాబట్టి నా డౌట్ అని అడుగుతున్నా. మీరు ఎవరైనా కమెంట్ చేయండి, ఓకేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా మా లూసమ్మ రాలేదు. ఇంక ఇప్పుడు నేను కింద కూర్చుంటే అందరు వచ్చేసారు. ఆల్రెడీ మా బ్రూనో నా వెనుక ఉంది. ఈ బట్టలు నేను ముందు వేసుకుంటే వీళ్ళందరికీ తెలుసు మా నాన్న కింద కూర్చుంది. ఈమె ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఈమె ఫిక్స్ అయిపోయింది ఆడదామని. ఇక నేనే హైట్లో కూర్చున్నా, చీరలు ఉన్నాయని చెప్పి నేనే కొంచెం హైట్లో కూర్చున్నా. కింద కూర్చున్నాను అనుకోండి, ఇక మొత్తం వచ్చి మీదనే పడుతుంది. ఈమె తెలుసు కదా మీకు, అట్లుంటుంది మా పిల్లలతోని. ఓకేనండి, బాయ్. మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో అందరు ఖచ్చితంగా చూసి అయితే లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ కూడా చేయండి కొంచెం, ఓకేనా. ఫుల్ వీడియోస్ చూడండి కొంచెం ప్లీజ్.